హలో హలో వెల్కమ్ టు యుఎస్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి సింగపూర్ పర్యటన రెండవ రోజు పలు సంస్థల ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర బృందం భేటీలు 3,500 కోట్లతో ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం, ముచ్చెర్ల సమీపంలో మిర్ఖాన్పేటలో స్థాపనకు నిర్ణయం, సింగపూర్ వాణిజ్య మంత్రితోనూ సీఎం రేవంత్ బృందం భేటీ, వివిధ రంగాల్లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానము, సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులపై అధ్యయనం కోసము ప్రత్యేక బృందాల ఏర్పాటుకు నిర్ణయం, రాష్ట్రంలో సెమీకండక్టర్ల రంగ పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఎస్ఐఏ ఆసక్తి. చూడండమ్మా, ఈ ఎస్టీ గ్రూప్ ప్రెసిడెంట్ సిఇఓ బ్రూనే లోపేజ్, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ తరపున పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జమేజ్ రంజన్. ఇందిరమ్మ ఇళ్లకు కట్ ఆఫ్ సంవత్సరము 1994ను ప్రభుత్వం నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని స్వామిత్ర ఆస్తి కార్డుల అందజేత కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని, 65 లక్షల మందికి ప్రాపర్టీ కార్డుల అందజేత. ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొత్తంగా 10 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో 50,000 గ్రామాలకు చెందిన 65 లక్షల మందికి శనివారం ఈ కార్డులు అందజేశారు. కార్డులు అందుకున్న వారిలో కొందరు లబ్ధిదారులతో ప్రధాని మోదీ వర్చువల్గా మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో భూముల డిజిటలైజేషన్, మరింత సమర్థవంతమైన సాంకేతికత, సుపరిపాలన సాధ్యమవుతుందని, ఇది గ్రామాల సాధికారతకు బాటలు వేస్తుందని, కార్డులున్న లబ్ధిదారుల రుణాలు పొందేందుకు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. కొత్తగా తీసుకున్న వారితో కలుపుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 2.24 కోట్ల మంది స్వామిత్ర ప్రాపర్టీ కార్డుదారులు ఉన్నారు. ఆస్తి హక్కు అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సవాలుగా తయారైంది. ఓకే యూఎస్, నా ఛానల్ చూడటంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు. మరింత మందికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై యూఎస్.